హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. చాలా డేస్ అయింది ఇక లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక. ఇప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పోస్ట్ చేస్తా. అండ్ మన ఛానల్ కొత్త వేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే 23 జూలైకి తీసిందనమాట. ఆ రోజు లాస్ట్ డేట్ చెప్పారు, డెలివరీ డేట్. ఆ రోజు హాస్పిటల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి అయితే వెళ్తున్నాం. అక్కడికి పోయినాక ఏం చెప్పారు ఏంది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా. అయితే 23కి వెళ్దాం అనుకున్నాం కదా హాస్పిటల్కి. 22 రోజు నైట్ టైము మొత్తం కూడా బ్యాగ్ రెడీ చేసుకున్నాం అనమాట. అంటే చిన్నపిల్లల బట్టలు కావాల్సినవన్నీ కూడా మా అమ్మ అయితే ఉతికి రెడీగా పెట్టిందనమాట. ఒక బ్యాగ్లో పెట్టి ఇంటి దగ్గరనే పెట్టి హాస్పిటల్కి అయితే వెళ్ళినాము. ఆడికి వెళ్ళినాక ఒకవేళ అడ్మిట్ చెప్తే ఇట్లంగా డాడీకి చెప్తే తీసుకొని వస్తాడు కదా, అందుకనే అన్న అయితే రెడీగా చేసి పెట్టినాం మేము. నాకైతే కొంచెం భయంగా టెన్షన్గా ఉన్నది, ఎందుకంటే బాగా లేడు కదా. అందుకనే ఫుల్ బాధ అనిపించింది ఆ రోజు, ఏడుపు వచ్చింది కూడా. అండ్ తర్వాత ఏమైంది అని ముందు ముందు మీకు కూడా మస్తు సర్ప్రైజ్లు ఉన్నాయన్నమాట, వీడియోస్లలో వస్తాయి, మీరు కూడా చూడండి. పెద్ద సర్ప్రైజ్ ఏందో ఒకసారి మీరు గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. కరెక్టా కాదా అని నేను పిన్ చేస్తాను వాళ్ళ కామెంట్. అండ్ ఇక్కడైతే మొత్తం షార్ట్ వీడియో లాగా తీసిన కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం లాంగ్ అవుతుంది వీడియో, లెంత్ ఎక్కువ ఉండాలని చెప్పి. అంటే నేను చెప్పే మ్యాటర్ మొత్తం కవర్ కావాలి కదా, అందుకనే లాంగ్ చేస్తున్నాను అనమాట వీడియోని. తర్వాత నేను రుతు పాప అందరం కలిసి రెడీ అయితే అయినాము. మమ్మీ డాడీ కూడా వచ్చింది ఆ రోజు. మమ్మీ వేరే వర్క్ పైన తొందర పోయింది నాగర్ కర్నూలుకే. మమ్మీ ఫస్ట్ బస్కి పోయింది, నేను డాడీ రుతి బైక్ పైన పోయినాము. బాగా లేకున్నా కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నా అన్ని డేస్ కూడా, కానీ డెలివరీ డేట్ దగ్గరికి వచ్చే వరకు ఇంకా కొంచెం ఏడుపు వచ్చిందనమాట. పక్కన ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది. అంటే అన్ని ప్రెగ్నెన్సీస్ అన్ని డెలివరీస్ ఒకటేలాగా అయితే అని తెలియదు కదా మనకి. మన విలేజ్ పక్కనే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట మొన్న. నేను షార్ట్ వీడియో లాగా మీతో అది కూడా షేర్ చేసుకుంటా. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డాడీ కూడా చాలా భయపడ్డాడు అనమాట. హాస్పిటల్కి వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడే పోండి, వాళ్ళు ఏం చెప్తే అదే వినండి డాక్టర్స్ అని చెప్పారు. నేను ఎట్లా అంటే నాకు 9 పడి అప్పటికి ఒక 6 days ఏమో అయ్యిందంతే. అప్పుడే నాకు ఈడీడీ డేట్ ఇచ్చిర్రు, లాస్ట్ డెలివరీ డేటు. నాకు ఇంకా నమ్మబుద్ధి కాలేదు, అసలు అవుతుందా డెలివరీ, ఇంత తొందర అవుతుందా. పెయిన్స్ వచ్చినప్పుడు పోదాం అనుకున్నా, కానీ ఇంకా డాడీ వాళ్ళు పొమ్మన్నారు కాబట్టి పోయి అయితే వద్దాం ఒకసారి ఏమంటారో చూద్దామని చెప్పి పోయినాము. అక్కడికి పోయినాక వాళ్ళు ఒకసారి స్కానింగ్ తీపియమని చెప్పారు. తీపిచ్చినాము. గవర్నమెంట్ హాస్పిటల్నే చూపించుకున్నాను నేను నాగర్ కర్నూల్లో. మంచిగానే చూస్తారనమాట. ఫస్ట్ రుత్ అప్పుడు కూడా అక్కడనే చూపించుకున్నా. నాకైతే ఫుల్ భయమైంది, ఎందుకంటే డేస్ నిండలే కదా ఇంకా. అంటే రుతి పాప 9 పడ్డాక 20 days తర్వాత పుట్టిందనమాట. ఏమన్నా ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తారేమో అట్లా ఇట్లా నాకు మస్తు భయమైంది, ఏం చేస్తారో ఏమో అని. ఒకసారి అయితే పోదామని పోయినాం కదా, స్కానింగ్ చేయించుకున్నాము. తర్వాత రిపోర్ట్స్ వచ్చినాక ఎంబడే వచ్చినాయి అనమాట కొద్దిసేపటికి. కానీ స్కానింగ్ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, 3 అట్లా అయిపోయింది మేము ఇంటికి వచ్చేవరకు. ఆడ మొత్తం చూపించుకుని తర్వాత ఇంటికి వచ్చినాము. రిపోర్ట్స్ ఇట్లా నార్మల్గానే ఉన్నాయి. 1 week ఆఫ్టర్ రమ్మని చెప్పారు. అమ్మయ్య అనుకున్నా, ఈ 1 weekలోనన్నా పెయిన్స్ వస్తే బాగుండు అని చెప్పి నార్మల్గా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కానీ ఆ స్టెప్స్ ఎక్కి దిగడము, వాకింగ్ అట్లా మస్తు చేసిన. కానీ ఇంటికాడైతే పెయిన్స్ రాలేదు. మేము హాస్పిటల్ చూపించుకొని బస్ స్టాండ్కి వచ్చినామో లేదో ఫుల్ వర్షం పడిందన్నమాట. మేమైతే ఏం తడవలేదు. అండ్ నాకు ఫ్రూట్ మిక్స్ తాగాలని బాగుండే. డెలివరీ అయినాక ఫుడ్స్ అవి ఇవి తిననియరు కదా, కొన్ని తిననిస్తారు. అంటే కారం పొడి అన్నంతో కారం ఎక్కువ తిననియరు, కొంచెం స్వీట్ తిన్నామంటే దగ్గులు వేస్తుంది అంటారు, జ్యూస్లు తాగామంటే కోల్డ్ అవుతుంది అంటారు. అందుకని నాకైతే ఫ్రూట్ మిక్స్ తాగాలనిపించింది. అందుకని మా అమ్మ అయితే తోలుకుపోయింది అనమాట ఆడికి. మన ఊళ్ళో అయితే అమ్ముతలేరు, ఎందుకంటే రైనీ సీజన్ కదా, అందుకనే. సమ్మర్లో అయితే ఏడైనా అమ్ముతారు. కానీ ఇంకా నాగర్ కర్నూలుకి వచ్చినాం కదా ఎట్లా అని చెప్పి ఆడ ఎప్పుడు అమ్ముతారు అనమాట, ఏ సీజన్ అయినా కూడా అమ్ముతారు. ఆడికైతే పోయి మంచిగా జ్యూస్ అయితే తాగినాము. నేనైతే 2 గ్లాసులు తాగినా, రుతి పాప గ్లాస్ కూడా నేనే తాగిన దానికి వద్దంటే. తర్వాత మళ్ళీ పక్కనే నూడిల్స్ షాప్ ఉంటే మా అమ్మ అయితే తోలుకుపోయింది. నూడిల్స్ కూడా ప్యాక్ చేయించుకొని ఇంటికి అయితే పోదామని బస్సులు ఎక్కి కూర్చున్నాం. మళ్ళీ అంకీ వాళ్ళు కూడా వచ్చిర్రు అనమాట ఆ రోజు హాస్పిటల్ కాడికి.
ఫుల్ ఏడ్చింది. రుతు పాప ఎంబడి పోతా అని చెప్పి ప్రవీణ్ అన్నకి వాళ్ళు ఎంబడి పోతా అని చెప్పి ఏడ్చింది రూమ్ కడిగి. కానీ దాన్ని విడిచిపెట్టి నేను ఉండలేను కాబట్టి నేనైతే ఊరికి తోలుకుపోదామని చెప్పి పప్పులు ఇప్పించింది అనమాట అమ్మ. అవి పాప్కార్న్ అవి ఇప్పిస్తే ఇంకా సైలెంట్ అయ్యింది, తినుకుంటూ ఊకున్నది. ఇంటికి వచ్చినాక నూడిల్స్ అయితే తిన్నాం మంచిగా. 1 వీక్ టైం చెప్పారు కదా, మంచి ఫుడ్ తినాలి అదొకటి ఇదొకటి అని చెప్పి బయట ఫుడ్ అయితే ఘోరంగా తిన్నా నేను. అంటే ఒకరోజు బిర్యానీ, ఒకరోజు చికెన్, అవి ఇవి మస్తు చేసిన అనమాట. డాడీ కూడా హెల్తీగా అంటే మటన్, తలకాయ అట్లాంటివి తింటారు కదా ఎక్కువ, అట్లా అయితే తెచ్చిపెట్టిండు. ఆ 1 వీక్ కూడా మొత్తం నాన్ వెజ్ తిన్నా అనమాట నేను. ఎగ్స్ అట్లా ఇట్లా నాకు ఏం తినాలనిపించిందో అవన్నీ చేయించుకొని తిన్నా. అండ్ ఆ రోజే మమ్మీ ఫిష్ కూడా చేసిందనమాట, ఫిష్ ఫ్రై. ఫిష్ కర్రీ నాకు ఎక్కువ తినబుద్ధి కాదనమాట, అందుకని నా కోసం అని ఫ్రై చేస్తుంది మమ్మీ. ఫిష్ కర్రీ, ఫిష్ అని గుర్తొచ్చినప్పుడల్లా నాకు మన పింకీ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే ఫిష్ కర్రీ అంటే బాగా ఇష్టం అంట. అందుకని నేను ఫిష్ వీడియోస్ పెట్టినప్పుడల్లా పక్క కామెంట్ చేస్తుంది. బాగా ఇష్టం అంట. దాని రెసిపీ షేర్ చేయమని చెప్పింది, చేస్తా నెక్స్ట్ టైం. ఇంకా మమ్మీ ఫిష్ కర్రీ ఎప్పుడు చేస్తుందని నేనే వెయిట్ చేస్తున్నా రెసిపీ షేర్ చేయడానికి. ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాం మన దానిలో. చూద్దాం ఇంకా మమ్మీ ఫిష్ కర్రీ ఎప్పుడు చేస్తుందో వెయిట్ చేద్దాం. అండ్ తర్వాత మా డాడీ బుడ్డోడు అయితే ఆడుకుంటున్నారు. ఆ బుడ్డోడు మన ఇంట్లో రెంట్కుంటాడనమాట. రుతుపాప చూడండి ఎంతో బుద్ధిగా కూర్చున్నది, మంచిగా సిట్ రైట్గా కూర్చొని ఆడుకుంటుంది. పాపం మా అమ్మ అయితే ఇంకా నేను ఉన్న రోజులు మంచిగా వంట చేసి పెట్టిందనమాట. కడుపు నిండా నాకు ఏం కావాలంటే అది. నేను ఇన్ని డేస్ అంటే 9 months లేను కదా ఇక్కడ, ప్రెగ్నెంట్ డేస్ అని అక్కడ అయిపోయినాయి కదా. అక్కడ ఉన్న రోజులు నేను ఏమేమి తినాలనుకున్నానో అవన్నీ కూడా వేయించుకొని తిన్నాను అనమాట. నేను ఏం అడిగినా కూడా కాదనకుండా చేసి పెట్టింది మమ్మీ. అమ్మ వాళ్ళు తప్ప ఎవరు చేయరు అట్లా నిజంగానే. ఇక్కడ మా అమ్మ అయితే ఆయిల్ పెడుతుంది. ఢిల్లీలో ఉన్నప్పుడు నేనే పెట్టుకోవాలి, నేనే జుట్టు వేసుకోవాలి. ఈడికి వచ్చినామంటే మమ్మీ వేస్తుంది, పక్క మమ్మీ ఆయిల్ పెడుతుంది. అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికంటే అత్తమ్మ పెడుతుంది. ఇంకా ఫుల్ వర్షాలు పడుతున్నాయి అనమాట. ఈ వర్షం పడే ముందే కొందరు వచ్చిపోయారు అనమాట. దాన్ని ఏమో అంటారంటానేమో నెక్స్ట్ వీడియోలో పెడతా. అంటే 3 minutes ఏమో ఉంది ఆ వీడియో, అది పెడతా చూడండి. దాన్ని ఏమైందో కూడా ఆ వీడియోలోనే మెన్షన్ చేస్తాను. నాకు తెలియదు, మమ్మీని అడిగి కనుక్కొని చెప్తా. 1 week తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారని నెక్స్ట్ వీడియోలో చెప్తా చూడండి.